కళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లే తిరుమల కొండ వరుస వివాదాలకు కేంద్రంగా మారుతుంది. ఇటీవల లడ్డు వివాదం బయటపడినప్పటి నుంచి తిరుమల ప్రతిరోజు ఏదో ఒక వివాదంలో వార్తలు నిలుస్తుంది. తాజాగా టీడీ పరికామణిలో చోరీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ వరుస వివాదాలకు కారకులు ఎవరు? టీటీడీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏంటి? అసలు టీటీడీలో ఏం జరుగుతుంది? ఏపీ రాజకీయాలు టీటీడీ చుట్టూ తిరుగుతున్నాయి. అది కూడా రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాలకు టీటీడీని వివాదాస్పదంగా మార్చడం కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులకు తిరుమల అతిపెద్ద విశ్వాస క్షేత్రం. అలాంటి టీటీడీ క్షేత్రంగా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం మాత్రం పరకామణి పాలిటిక్స్ ఏపీలో కాకరేపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూటమి ప్రభుత్వం, వైసీపీ రాజకీయాలు చదరంగం ఆడుకుంటూనే ఉన్నాయి. దీని వలన తిరుమల ప్రతిష్టతకు భంగం కలుగుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిసినా కూడా తగ్గేదేలా అంటున్నాయి ఇరు వర్గాలు. స్వామివారి ప్రసాదంలో కల్తీనే వ్యవహారం, తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం, టీటీడీ గోశాలలో గోవులు చనిపోవడం, టీటీడీలో అన్య మతస్థులు పనిచేస్తుండడం, తిరుమలలో మద్యం, మాంసాహారం, వాటి మధ్య ఇలా రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి వేళ తాజాగా పరకామణి చోరీ వ్యవహారం సంచలనంగా మారింది. ఇలా పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటు చేసుకుండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్వామివారి హుండీ కానుకలను లెక్కించే పరకామణిలో సివి రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనానికి పాల్పడిన విషయంపై మళ్లీ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధాలు మొదలయ్యాయి. రవికుమార్ పరకామణిలో విదేశీ కరెన్సీ లెక్కించే బృందంలో పనిచేస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో అంటే 2023 ఏప్రిల్ 29న విజిలెన్స్ అధికారులు అతను $900 దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అక్కడి నుంచి రచ్చ మొదలై అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తిరుపతి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఆ తర్వాత అతను చేసిన తప్పును ఒప్పుకొని పాప ప్రాయశ్చితంగా తిరుమల, చెన్నైలోని త్యాగరాజనగర్లో సుమారు 100 కోట్ల విలువ గల ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్ ద్వారా రాసి ఇచ్చాడు. కనుక నిందితుడు రవికుమార్ టీటీడీ తరపున సతీష్ కుమార్ లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకున్నారు. ఆ కేసు ఉపసంహరించుకున్నారు. పరకామణిలో $90తో పట్టుబడిన వ్యక్తి టీటీడీకి సుమారు 100 కోట్ల విలువ గల ఆస్తులు గిఫ్ట్ డీడ్ ద్వారా కానుకగా ఇచ్చాడంటే అతను చేతివాటం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, అతనిపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరిపించి అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా 100 కోట్లకు రాజీ చేసుకున్నారంటే అర్థం ఏంటి? దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని అని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. కానీ అతను 20 ఏళ్లుగా పరకామణిలో దొంగతనాలు చేస్తున్నాడని, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో కూడా దొంగతనం చేశాడని, అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు కేసు నమోదు చేయించలేదు? ఎందుకు సొమ్ము తిరిగి రాబట్టలేదు అని భూమాన ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో తాను టీడీపీలో పనిచేసిన వైసీపీ నేతలు ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నారు. పైగా నిందితుడిపై ఒత్తిడి తెచ్చి టీటీడీకి 100 కోట్లు గిఫ్ట్ డీడ్ చేయించిన ఘనత తమదేనన్నారు. కనుక సీఎం చంద్రబాబు నాయుడికి దమ్ముంటే సిఐడితో కాదు సిబిఐ చేత విచారణ జరిపించాలని భూమాన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో న్యాయమూర్తి సిఐడి విచారణకు ఆదేశించారు. నిందితుడితో టీటీడీ రాజీ కుదుర్చుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రవికుమార్కి అతనిపై ఫిర్యాదు కేసు చేసి ఉపసంహరించుకున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్కి 3 రోజుల్లోగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తంగా చూస్తే 2 విషయాలైతే చర్చకు వస్తున్నాయి. అవేంటంటే పరకామణిలో ఏళ్ల తరబడి దొంగతనం జరిగిందని, అది 100 కోట్లు పైమాటేనని స్పష్టమవుతుంది. పరకామణిలో ఏళ్ల తరబడి ఇన్ని 100 కోట్లు దొంగతనం జరగడం, హఠాత్తుగా ఒకరోజు దొంగ పట్టుపడడం, ఆ తర్వాత ప్రాయశ్చిత్తం పేరుతో అతను 100 కోట్లు గిఫ్ట్ డీడ్ ఇవ్వడం, కేసు వాపసు తీసుకోవడం వెనుక ఇంకా చాలా పెద్ద స్టోరీయే జరిగిందని స్పష్టమవుతుంది. ఇంత భారీగా దొంగతనం జరుగుతున్న విజిలెన్స్ అధికారులకు తెలియదంటే నమ్మశక్యంగా ఉందా? ఇంత జరిగిన కేసు నమోదు కాలేదంటే అర్థం ఏంటి? దీని వెనుక ఇంకెంతమంది ఉన్నారో అని స్పష్టంగా అర్థమవుతుంది.
మరోవైపు తిరుమలలో వెలుగు చూస్తున్న ఈ వరుస వివాదాలు ఓవైపు రాజకీయ రచ్చ రేపుతుండగా మరోవైపు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి, కొంతమేర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో చోరుల వెనుక ఉన్న అసలు వ్యక్తులెవరు? జాడ తెలుసుకోవాలని శ్రీవారి సొమ్ము నొక్కేసిన రవికుమార్ వెనుక ఉన్నది ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.